At least this part is really good. Okay, shall we have a group photo? So good, well done. సార్ ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చాము. సో చేసే మేడంతో కూడా చెప్పించాము. రోజు నుంచి ఎక్కువ స్టాల్స్ కూడా పెట్టిస్తున్నాం సార్. కార్స్ కూడా లంక బీచ్లో శాండ్ ఆర్ట్ పెట్టడం జరిగింది. అంటే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ క్యాంపెయిన్లో మన జిల్లాలో మంచి బీచెస్ ఉండటం, అలాగే టూరిజంని కూడా డెవలప్ చేస్తూ ఈ యొక్క మంచి శాండ్ ఆర్ట్ని మనం చేయటం జరిగింది. దీన్ని ఈరోజు నుంచి డిస్ప్లేకి ఉంది. 19 దాకా ఈ వచ్చే పర్యాటకులు కూడా దీన్ని చూడగలుగుతారు. అలాగే బాపట్ల షాపింగ్ సందడి అని ఒక మంచి బ్రాండింగ్తో జిల్లాలో ఒక వారం షాపింగ్ వీక్ కూడా మనం పెట్టడం జరిగింది. అందులో పెద్ద ఎత్తునంగా అందరూ కూడా వచ్చి పాల్గొనాలి, మంచి ఆఫర్స్ని మీరు తీసుకోవాలని కోరుతున్నాను. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో వచ్చే ఈ యొక్క సేవింగ్స్తో పాటు అదనపు ఒక డిస్కౌంట్స్ కూడా వివిధ కంపెనీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన బీచెస్కి ప్రతి వీకెండ్స్ చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ హైదరాబాద్ నుంచి రావటం, పర్యాటకులు రావటంతో మొన్న జరిగిన ఒక విషాదకరమైన ఒక సంఘటన, దానికి ఒక సెక్యూరిటీని మనం పెంచుకోవడం జరిగింది. దాదాపు 15 మంది లైఫ్ గార్డ్స్, స్విమ్మర్స్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇది స్విమ్మింగ్ చేయడానికి ప్లేస్ కాదు, డీప్లో మీరు వెళ్ళకూడదు అని రాబోయే రోజుల్లో సైనేజెస్ కానీ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కువ మంది పంచాయత్ స్టాఫ్ని రొటేషన్తో ఫైర్ అండ్ పోలీస్ స్టాఫ్ని కూడా పెట్టి గస్తు చేయటం జరుగుతుంది. ఫిషర్మ్యాన్ బోట్స్ని కూడా మనం వాడి అలలు తర్వాత ఉన్న ఆ ప్రాంతంలో ఎక్కువ అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళి ప్రమాదానికి గురవుతున్నారు. అక్కడ ఒక 4 బోట్స్ని పెట్టి కంటిన్యూస్గా టు అండ్ ఫ్రో మూమెంట్ కూడా చేస్తూ పర్యాటకుల ఒక సేఫ్టీని ప్రభుత్వ పరంగా మేము సేఫ్టీని చూసుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి టూరిస్టులకి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఎంత ఎంజాయ్ చేయడానికి వస్తారో అంత హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళాలి అని, మీ సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్ అని మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను. ఎవరైనా డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటే వారు నీళ్ళకి దిగడానికి వీలుండదు. ఇప్పటి నుంచి అది కూడా కంట్రోల్ మనము పెట్టడం జరుగుతుంది, బికాస్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. దీంతో ఇది ఒక మంచి టూరిస్ట్ లొకేషన్గా ఇంకా డెవలప్ చేయడానికి మీరందరూ కూడా ప్రోత్సహిస్తారు, కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను.